సర్వత్ర ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా గత 2014 ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో 2% ఎక్కువ జరగడం జరిగింది. మన జిల్లాలో కూడా గత ఎన్నికలను పోల్చుకున్నా కానీ జిల్లా వ్యాప్తంగా 5% ఇంక్రీజ్ అయ్యి పోలింగ్ పర్సెంటేజ్ జరిగింది. కమలాపురం నియోజకవర్గంలో 85%, జమ్మలమడుగులో 80%, కడప నగరంలో గత ఎన్నికల కన్నా 4% ఇంక్రీజ్ కావడం జరిగింది. ఖచ్చితంగా ఈ జిల్లాలో అధికారులు కానీ ప్రజలకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జిల్లా ప్రజలందరికీ గత ఎన్నికల్లో కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లాలో 10కి 9 స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు గెలవడం జరిగింది. ఈ ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు భారీ మెజార్టీతో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలవబోతున్నాం. ముఖ్యంగా ఎంపీ గారు రండి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విప్లవం జరగడం జరిగింది. తాను ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు నెరవేర్చాల. రుణమాఫీ చేయలేదు, డ్రాకాక రుణమాఫీ చేయలేదు, రైతులకు రుణమాఫీ చేయలేదు, నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ గుర్తి ఇవ్వలేదు. ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న ఉక్కు పరిశ్రమ, ఈ జిల్లాలో ప్రజల ఆక్షంత కోరిక అంతా ఉక్కు పరిశ్రమ, అలాంటిది కూడా ఉక్కు పరిశ్రమ కూడా ఇవ్వలేదు. అన్ని విధాలుగా ఈ జిల్లా ప్రజలకు కానీ మోసం చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా వన్ సైడ్ తీర్పు ఇవ్వడం జరిగింది. నిజంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడడం జరుగుతుంది. ప్రజలు మాకు మద్దతు పలికారు, మా సంక్షేమ పథకాలకి మాకు చూసి ఓటేశారని. నిజంగా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు టెక్నాలజీ నాయకుడు అంటాడు మీ వాడు. నేనే సెల్ ఫోన్లు తెచ్చిన ఈ రాష్ట్రానికి అంటే దేశంలో అన్నీ ప్రవేశపెట్టింది నేనే, టెక్నాలజీని ముందు తెచ్చింది నేను అని మాట్లాడే వ్యక్తి ఈరోజు టెక్నాలజీలో ఉన్న కంప్యూటర్ యుగంలో ఇంత ఫాస్ట్గా జనరేషన్ ఉంటే ఈరోజు ఈవీఎంలు మొత్తం టోటల్గా ఉండకూడదు, ఓటింగ్ సిస్టమ్ పెట్టాలని మాట్లాడుతున్నాడంటే అతనుకున్న చర్య ఒకటి. నిజంగా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితేమి, శాసనసభ ఎన్నికల్లో అయితేమి మొత్తం ఈవీఎంలతో ఎన్నికలు జరిగితే ఆ రోజు ఈవీఎంలు వద్దు అనే మాటను అనకుండా ఈరోజు ఎన్నికలు జగన్మోహన్కి వస్తున్న ప్రజాదరణ చూసి కేవలం గుమ్మడికాయలు దొంగ భుజాలను ఎగరేసుకుంటూ ఎన్నికల క్యాన్వాస్లో కూడా నీ టార్గెట్ అంతా జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, మోడీని తిట్టే కార్యక్రమం చేసినావు తప్ప ఎక్కడ కానీ నువ్వు ప్రవేశపెట్టిన ఈ 5 సంవత్సరాలు ఏ ఒక్క సంక్షేమ పథకం నేను చేశాను, నేను ఎంతో అభివృద్ధి చేశాను, ఏ ముఖ్యమంత్రి అయినా తాను చేసిన అభివృద్ధి గురించి చెప్పి ముందుకు ఎన్నికల్లో ఓటుకు పోతాడు. కానీ ఈ ముఖ్యమంత్రి ఎంతసేపు ఉన్నా కానీ జగన్మోహన్ మాట్లాడే పని, కేసీఆర్ని మాట్లాడే పని, మోడీని మాట్లాడే కార్యక్రమం చేశాడు తప్ప ఏమీ చేయలేదు. నిజంగా వెంకటేశ్వరరావుని ఇంటెలిజెన్స్ అతను పూర్తిగా తెలుగుదేశం పార్టీకి పనిచేసే విధంగా ఇంటెలిజెన్స్ని చేసిన వ్యక్తి వెంకటేశ్వరరావు. తాను ఇంటెలిజెన్స్గా ఉండే 2 శాసనసభ్యులను నక్సలైట్స్ అంతం చేయడం జరిగింది. అన్ని విధాలుగా వైఫల్యం చెందిన వ్యక్తి ఇంటెలిజెన్సీ వెంకటేశ్వరరావు గారు. అలాంటి వ్యక్తిని తాను చేసిన తప్పులు చూసి ఎన్నికల కమిషన్ అతను పక్కన పెడితే అది జగన్మోహన్ జయించినాడు. ఠాగూర్ ఇంటెలిజెన్సీ దానికి ఉన్న ఇన్ఛార్జ్ కూడా తీసేసి పక్కన పెడితే అది జగన్మోహన్ చేశాడు. మన జిల్లా ఎస్పీ ఇంత జరిగితే విషయం కూడా వైఎస్ వివేకానంద రెడ్డి ఇన్సిడెంట్ జరిగితే, మర్డర్ జరిగితే దాన్ని కూడా 25 రోజులు కాలయాపన చేస్తే దాన్ని నిజ నిర్ధారణ చేయండి, ఖచ్చితంగా దోషులు శిక్షించండి, ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయండి అని మేము 25 రోజుల నుంచి మేము అన్ని చెప్తే కూడా కేసును తప్పుదోవ పట్టించి అది ఎక్కడ వైఎస్ కుటుంబానికి నింద వేయాలని ఆలోచన చేసిన వ్యక్తి ఆ ఎస్పీని కూడా పక్కన పెడితే దాన్ని కూడా జగన్మోహన్ జయించినాడు. ఏది చూసినా జగన్మోహన్ జయించిన అంటే నువ్వు చేసిన వైఫల్యాల వల్ల నువ్వు ఈరోజు ఓటమి చెందుతానని చెప్పేసి నువ్వు ఆలోచన చేయాలి. నిజంగా చంద్రబాబు నాయుడు నిన్న ప్రెస్ మీట్లో మీరందరూ ఓటేశారు. ఇక్కడ ప్రెస్ వాళ్ళు కూడా మీరు ఓటు వేసేటప్పుడు మీ మనసాక్షి తెలుసు, మీరు వేసిన ఓటుని ఖచ్చితంగా దాంట్లో ఎవరికి వేసినా ఉన్నాయి కాబట్టి అక్కడ కనబస్తుంది. దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా 2,40,00,000 మంది ఓటు వినియోగించినారు. ఏ వ్యక్తి కానీ నేను వేసిన ఓటు అంటే నాకు ఫ్యాన్కి వేస్తే సైకిల్ కనపచ్చింది, సైకిల్కి వేస్తే జనసేన గుర్తు గ్లాస్ గుర్తు వచ్చిందని ఏ ఒక్కరూ చెప్పడంలే. కేవలం చంద్రబాబు నాయుడు తాను ఓటమిని తాను ఒప్పుకోకుండా ఈవీఎంల మీద వేసి ఈరోజు ఈవీఎంలు ధర్నా చేయడం అని కార్యక్రమం చేస్తున్నట్టే చంద్రబాబు తన ఓటమి తాను ఒప్పుకున్నాడు. గడిచిన 4-5 రోజులుగా చంద్రబాబు నాయుడు
ఎన్నికల కమిషన్ దగ్గర మెమోరాండం మీ అంతు చూస్తానడం నీ కథ చూస్తానని మాట్లాడడం చూస్తుంటే తాను ఓటమికి భయభ్రాంతులై టోటల్గా తాను మతి సీమితమై ఏం మాట్లాడుతులేని పరిస్థితిలో ఈరోజు ఉన్నాడు. ఖచ్చితంగా చంద్రబాబు నీ వైఫల్యాలను ఈరోజు వల్లనే నువ్వు ఓటమి చెందుతున్నావు. ఖచ్చితంగా జగన్మోహన్ మీద ఒక నమ్మకం కలిగింది ప్రజలందరికీ. జగన్మోహన్ ఒక కూతురు ముఖ్యమంత్రి చేసుకోవాలి, ఖచ్చితంగా జగన్మోహన్ తన తండ్రి ఆశయాల్లో కొనసాగిస్తారని ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగింది కాబట్టే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్కి ఈరోజు పట్టం కడుతున్నారు. దగ్గర 130 నుంచి 150 స్థానాలు గెలవబోతున్నాం. 25 పార్లమెంట్ స్థానాల్లో 22 పార్లమెంట్ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గెలుచుకుంటున్నాం. ఖచ్చితంగా నీ వైఫల్యాలు మా నాయకుని మీద భరోసాతోనే ఈరోజు ఎన్నికలు గెలవబోతున్నామని చెప్పేసి తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కేవలం మీ ఎల్లో మీడియా ద్వారా ఈ రోజున మీరు ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ప్రజలు మీకు తీర్పు ఇచ్చేశారు, జగన్మోహన్కి పట్టం కట్టేశారు. ఖచ్చితంగా ఈ 42 రోజులు ఓపిక పట్టండి. రాబోయే రోజుల్లో దిగవంతి నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర సువర్ణ యుగం వస్తుందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎలక్షన్లు ముగియడం జరిగింది. సో మన వైఫల్యాన్ని ఈసీ పైన రుద్దే కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ కమిషన్ పైన రుద్దే కార్యక్రమం చేస్తున్నాడు. అతను నిజంగానే చిత్తశుద్ధి కలిగిన నాయకుడైతే డెఫినెట్గా ఈ 5 ఏళ్ళు ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడి ఉంటే డెఫినెట్గా ఎవరిపైన నిందలేయాల్సిన పనిలా డెఫినెట్గా ఆయనకే మళ్ళా పట్టం కట్టే కార్యక్రమం చేసిండు. కానీ అతను చేసిందల్లా ఏంటంటే లంచాలు, కమిషన్లు అంతే, వేరే పనే పెట్టుకోలే. ఆయన ముఖ్యమంత్రి అయిందే ఇందుకు, ఏదో ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనో ఈ ప్రజలను అభివృద్ధి చేయాలనో అని చెప్పేసి ఆయన అనుకోలే. ఎంతసేపు లంచాలు, కమిషన్లు అదే అన్నమాట. ఈ రాష్ట్రాన్ని ముంచేయడం జరిగింది. బడ్జెట్లో ఉన్న డబ్బులు అయిపోచేయడం జరిగింది. 1,50,000 1,60,000 కోట్ల రూపాయలు లంచాల కమిషన్లకే. అదే కాకుండా 2,55,000 కోట్ల రూపాయలు 2,55,000 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేసి అది కూడా దోచుకోవడం జరిగిందన్నమాట. సో ఇది తప్ప ఆయన చేసింది ఏంది లేదు. ఆయన ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయని అప్పుడప్పుడు ఆయన రైతులకు ఏదో పెద్ద ఎత్తున మేలు చేస్తానట్టుగా డబ్బులు వేయడం జరిగిందన్నమాట. అవన్నీ కూడా ప్రజలు గమనించినారు. ఇదే కాదు, పసుపు కుంకుమ అనే దానికి కూడా డబ్బులు వేయడం జరిగింది. అది కూడా దానివల్ల ఓట్లు వచ్చినాయని చెప్పేసి భ్రమింపజేసే కార్యక్రమం చేస్తున్నాను అన్నమాట. ప్రజలు అవన్నీ కూడా లెక్క పెట్టలేదు. కొత్తగా ఆహ్వానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టం కట్టాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఏనాడో నిర్ణయించుకోవడం జరిగింది. సో దాని ప్రకారం ఓట్లు వేయడం జరిగింది తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. నిజంగా కూడా తెలంగాణలో ఎలా హైప్ క్రియేట్ చేయడం జరిగిందో, అదంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పి లగడపాటి సర్వే అది అని చెప్పేసి హైప్ చేసేసి ఎలక్షన్లో తుస్సుమని చేయడం జరిగిందన్నమాట. దానివల్ల ఏం జరిగిందంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మోసపోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ మాటలను చూసేసి ఏందో వచ్చేస్తుందని చెప్పేసి వాళ్ళందరూ పందాలు కట్టి పాపం మొత్తం అంతా నష్టపోవడం జరిగింది. ఇప్పుడు కూడా అదే ఆంధ్ర రాష్ట్రంలో జరగబోతుంది అన్నమాట. వాళ్ళైనా ఇప్పుడైనా కూడా కొంచెం మేల్కొనే కార్యక్రమం చేస్తే మంచిదన్నమాట. ఇవన్నీ కూడా తిమ్మిని బమ్మిని చేసేసి ఏదేదో చెప్పేసే కార్యక్రమం చేస్తే ఈవీఎంస్లో నిక్షిప్తమై ఉంది. రిజల్ట్ తప్పకుండా ఇంకొక 40 రోజులు ఆగితే డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది. వీళ్ళ మాట ఈయన ఎవరైనా పందాలు కాసినారో వాళ్ళందరూ కూడా నిజంగా కూడా ఇబ్బంది పడే కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏం చూసి చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఓట్లేస్తారు? వీళ్ళంతా ఇసుకలో దోచుకునే దానికోసం ఇస్తారా, లేకపోతే భూములన్నీ కూడా దోచుకున్న దానికి ఇస్తారా, లేకపోతే నీరు చెట్టులో దోచుకున్న దానికి ఇస్తారా, లేకపోతే మొత్తం లంచాలు, కమిషన్లకు దోచుకున్న ఈ ప్రభుత్వాన్ని నిజంగా లక్షల కోట్లు 5-10 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు దోచుకున్న పరిస్థితి అన్నమాట. ఇవన్నీ కూడా ప్రజలకు, ఎందుకంటే ఇప్పుడు కమ్యూనికేషన్ బాగా ఉంది. సో అందరికీ ఎవరికేం తెలియదు అనుకోవాల్సిన పనిలే. పూర్వం ఏదో కమ్యూనికేషన్ లేదనమాట. ఈయన అప్పటికప్పుడు ఏదో తిమ్మిని మమ్మిని చేసేస్తే వాళ్ళంతా మోసపోయి ఓట్లేసిన పరిస్థితి గతంలో ఉందన్నమాట. ఇప్పుడు ఏం లేదు, బాగా కమ్యూనికేషన్ ఉంది. అన్ని చోట్ల అందరికీ బాగా తెలిసిన విషయమే, లేమానికి కూడా తెలిసిన విషయమే అనమాట. సో అందుకోసమే ఈయన ఊసర వెళ్ళి మాదిరి
ఎప్పటికప్పుడు మాటలు మార్చినా కూడా అవన్నీ కూడా ప్రజలకు తెలిసిన విషయమే అన్నమాట. ప్రత్యేక హోదా పైన అలాగే మాట్లాడడం జరిగింది. అన్ని విషయాల్లోనూ ఒక ప్రత్యేక హోదానే కాదు, అన్ని విషయాల్లోనూ ఆయన ఊసరవెల్లి మాదిరి మాట్లాడిన పరిస్థితి అందరికీ కళ్ళకు కట్టినట్టుగా కనపడుతోంది అనమాట. సో తప్పకుండా ఇతనికి బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేసే కార్యక్రమం జరుగుతుందన్నమాట. మామూలుగా అనుకుంటున్నారు 110 సీట్లు 120 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందని చెప్పేసి, లేదు, ఇది బాగా ప్రభంజనం అనమాట ఇది. సో తప్పకుండా ఇదేదో చేప కింద నీరులాగా ఉన్న పరిస్థితి ఇది. సో తప్పకుండా మంచి రిజల్ట్, దాదాపు 150 నుంచి 160 సీట్లు వచ్చే కార్యక్రమం తప్పకుండా జరిగితే కార్యక్రమం ఉందన్నమాట. సో తప్పకుండా ఆ రకంగా జరిగిందని చెప్పేసి నేనైతే విశ్వసిస్తా. ప్రజలందరూ కూడా నిజంగా చాలా అప్రమత్తమైనారు. వాళ్ళందరికీ ఎవరు ఏం చెప్పక్కర్లే, ఎవరికి అందరికీ బాగా తెలిసిన విషయమే. తప్పకుండా మంచి రిజల్ట్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుందన్నమాట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అనేక రకాల కొన్ని వేల హామీలన్నీ ఇచ్చినాడు అనమాట. ఏది నెరవేర్చని పరిస్థితి కూడా ఉందన్నమాట. సో తప్పకుండా ప్రజలు మంచి రిజల్ట్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో డెఫినెట్గా అదేదో ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన అదేదో ఈవీఎంల పైన ఈసీ పైన తొబ్బేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదనమాట. ఇదేదో ఆయన తప్పు కాదన్నట్టు. మొన్నటి వరకు 4.5 సంవత్సరం బీజేపీతో అంటగాగి అంతవరకు ఏం చెప్తున్నాడు, పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ అంటున్నాడు అనమాట. సో తర్వాత ఏమైంది, ఈ 6 నెలల్లో బీజేపీకి అంటగట్టే కార్యక్రమం చేసే కార్యక్రమం చేసినాడు అన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారన్నమాట. సో డెఫినెట్గా వాళ్ళందరూ కూడా మంచి రిజల్ట్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేసిన పరిస్థితి డెఫినెట్గా ఉంటుంది. కడప జిల్లాలో అయితే 10 సీట్లు గెలిచే కార్యక్రమం, అలాగే ఎంపీలు 2 ఎంపీలు కూడా గెలిచే కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంచి ప్రభంజనం వీచింది. డెఫినెట్గా తెలుగు తమ్ముళ్ళు వాళ్ళందరూ వాళ్ళు చెప్పిన మాటకు మోసపోకండి, ఎక్కడ పందాలు కట్టే పరిస్థితి చేయబాకండి. చేస్తే నిజంగా కూడా నష్టపోయే కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి నేను వాళ్ళందరికీ సలహా ఇస్తాను అన్నమాట. సో థ్యాంక్ యూ. తప్పకుండా ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు వ్యక్తపరుస్తాను. మన ఆంధ్ర రాష్ట్రంలో నిన్నటి దినం సార్వత్రిక ఎన్నికలు ముగియడం జరిగింది. ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్ సరళిని ఒకసారి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 5 ఏళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం మరియు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించడం జరిగింది. మరి ముఖ్యంగా రైతులకైతేమి, మహిళలకైతేమి, నిరుద్యోగులకైతేమి, విద్యార్థులకైతేమి అన్ని వర్గాల ప్రజలకు కూడా మోసం చేసిన పరిస్థితి ఈ 5 ఏళ్ల కాలంలో ప్రతి ఒక్క వర్గ ప్రజలు కూడా గమనించడం వల్లనే ఇంత భారీ స్థాయిలో 80% పైచిలకు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ నమోదైందంటే ఇదంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరియు రాష్ట్రంలో మార్పు కోరుకున్నారు. కాబట్టి ఆ మార్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు జగన్మోహన్ రెడ్డి వల్లనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు వస్తాయి అని ఆలోచించి ప్రజలు ఓటేశారని మనం స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడే చెప్పినట్టుగా ప్రజలందరూ కూడా వన్ సైడెడ్గా ఓట్ చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. రేపు ఖచ్చితంగా ఇవాళ కొన్ని సర్వేలు కానీ అన్నీ కూడా 130 పైచిలకు స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. నిజంగా ఈ ప్రభంజనం ఏ విధంగా ఉంటుందంటే మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ప్రభంజనం గాలి వీస్తే మొత్తం 150 నుంచి 160 స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి మన జిల్లాకు వస్తే మన జిల్లాలో కూడా గతంలో కన్నా ఎక్కువ శాతం ఓట్లు నమోదు పోలింగ్ నమోదు కార్యక్రమం జరిగింది. ప్రజలందరూ కూడా ఎందుకంటే ఇవాళ ఈవీఎం మిషన్స్ చాలా చోట్ల కూడా మొరాయించినా కూడా 2-3 గంటలు కూడా ప్రజలందరూ కూడా క్యూలో నిలబడి ఈరోజు వాళ్ళ ఓట్లను వాళ్ళు వినియోగించుకోవడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా అంత ఓపికగా ఈరోజు ఓట్లు వినియోగించుకున్నారంటే అది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ రాష్ట్రంలో కానీ
ఈ జిల్లాలో వాళ్ళకందరికీ కూడా అభివృద్ధి జరుగుతుందనే ఒక నమ్మకంతోనే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపుకు ప్రజలందరూ కూడా ఓటేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు నేను టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకుంటాను, నేను నా ఆఫీస్లో కూర్చొని మీ ఇంట్లో ఫ్యాన్ కానీ మీ ఇంట్లో బల్బ్ నేనే ఇక్కడ బటన్ నొక్కితే మీ ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంది, మీ ఇంట్లో లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది అని చెప్పే నాయకుడు మరి ఇవాళ అదే టెక్నాలజీని ఈరోజు విమర్శించే పరిస్థితికి దాపరించాడు. ఎందుకంటే ఆయన ఫ్రస్ట్రేషన్కి గురయ్యాడు. ఈరోజు ప్రజలు చూస్తుంటే వాళ్ళు ఓటు వేసిన సరళి చూస్తుంటే ఒక్కసారి ఆ ఈవీఎం మిషన్స్ చూస్తే ఆ ఏదైతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తు పక్కన ఉండే ఆ బటన్ చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా కొన్ని పోలింగ్ బూత్స్లో సుమారు లోపలికి వెళ్ళిపోయింది. అవన్నీ కూడా చూసి ఫ్రస్ట్రేషన్కి గురైపోయి ఇక తెలుగుదేశం పార్టీ బంగాళాఖాతంలో కలిసే రోజులు దగ్గర పడ్డాయి. అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఇవాళ ఈసీ మీద మరియు టెక్నాలజీ మీద నిందలేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. నిజంగా నేను టెక్నాలజీని కనుగొనింది నేనే, చంద్రమండలాన్ని కనుగొనింది నేనే అని గొప్పలు చెప్పుకునే నాయకుడు మరి ఇవాళ ఫ్రస్ట్రేషన్కి గురయ్యి టెక్నాలజీనే విమర్శించే స్థాయికి దిగజారడంటే నిజంగా ఆయనకు పూర్తిగా ఆయన సర్వేలు కానీ ఆయనకు అన్నీ కూడా తెలుసు. ఇవాళ తెలుగుదేశం పార్టీ మొత్తం రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోతుంది అని తెలిసిన తర్వాతనే ఇవాళ ఈ రకమైన ఆరోపణలు ఈసీ మీద, ఎలక్షన్ కమిషన్ మీద కానీ ఇవాళ అందరి మీద కూడా ఆ నెపం నెట్టి ఈరోజు తప్పించుకోవాలనే ఆలోచనతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైన నిందలు ఆరోపణలు చేస్తున్నారు. ఎన్ని నిందలు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజా తీర్పు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా శిరస వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకు లోబడే ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకు మేలు చేసి ఉంటే నువ్వు 5 ఏళ్లలో ఖచ్చితంగా ప్రజలు నీకు పట్టం కట్టేవాళ్ళు. ఎందుకంటే గతంలో 2004 నుంచి 2009 వరకు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఒక సువర్ణ పరిపాలన రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది. ఒక పక్క సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకు అందించి ఒక పక్క రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధిపరిచి 2009లో కేంద్రం ఆ రోజు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి ఏ పార్టీతో పొత్తు లేకోకుండా ఒంటరిగా పోటీ చేసి నేను ఈ 5 ఏళ్లలో ఈ సంక్షేమ పథకాలు మీకోసం చేశాను, ఈ రాష్ట్రాన్ని నేను ఇంత అభివృద్ధి పరిచానని ప్రజలకు వెళ్ళి రెండోసారి ఆయన ప్రజల మన్నన పొంది రెండోసారి ముఖ్యమంత్రి కావడం జరిగింది. మరి ఇప్పుడుండే ఈ తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ 5 ఏళ్ళు నేను ఈ ఫలానా పని చేశాను, ఈ సంక్షేమ పథకాలు మీకు అందించాను, మరి ఇవాళ ఈ రాష్ట్రానికి నేను ఈ అభివృద్ధి చేశాను అని చెప్పుకుంటే ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. కేవలం ప్రతిపక్షం నింద మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద. గుంటూరులో వెళ్తే గుంటూరులో బహిరంగ సభలు ఏం మాట్లాడతాడంటే జగన్మోహన్ రెడ్డి వస్తే ఇక్కడి నుంచి రాజధాని కడపకు తరలిస్తాడని అక్కడ మాట్లాడతాడు. మరి ఇక్కడికి వస్తే రౌడీ రాజ్యం వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇన్ని రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు దుష్ప్రచారం చేసి ఆయన ద్వారా లబ్ధి పొందాలని ఈరోజు ఆయన ప్రచార సరళంతా కూడా కొనసాగింది. కానీ ప్రజలు ఆయన మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అందరూ కూడా నిన్ను నమ్మం బాబు అని కూడా కరాఖండిగా చెప్పడం వల్లనే ఇవాళ ఇంత శాతం ఓటర్ నమోదు కావడం జరిగింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం. ఖచ్చితంగా 130 పైచెలకు నుంచి 160 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మరిపించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఒక సువర్ణ పరిపాలన అందిస్తారని ఇక్కడ మాకందరికీ కూడా పూర్తిగా విశ్వాసం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్న ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకు అందరికీ కూడా చేతులు జోడించి వాళ్ళకందరికీ కూడా నమస్కరించి కూడా సెలవు తీసుకుంటున్నాం. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.